పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ గులాబ్ జామ్. ఇప్పుడు ఎలా రెడీ చేద్దామో చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో గులాబ్ జామ్ పౌడర్ వేసుకొని దీనిలో కొద్దిగా పాలు వేస్తూ మిక్స్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడదాం. పాకు కట్టుకుందాం. అందుకు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ వేసి ఈ షుగర్ కరిగే వరకు మరిగించుకుందాం. వాటర్లో షుగర్ బాగా కరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా కడిగే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి దంచి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇందాక తడిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టాను కదా, దాన్ని 2 భాగాలుగా చేసుకొని నేను ఇలా రౌండ్గా బౌల్లా చుట్టుకుంటున్నాను. ఇంకొకటేమో ఇలా తయారు చేస్తున్నాను. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గులాబ్ జాములు. ఆయిల్ లో ఫ్లేమ్లో ఉండాలి. ఎక్కువ హీట్ అయితే గులాబ్ జాములు మాడిపోతాయి. ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆయిల్లో గులాబ్ జామ్స్. నేను 2 టైప్స్లో తయారు చేశాను కదా, మీకు నచ్చిన షేప్లో మీరు రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలా రెడీ అయిన గులాబ్ జామ్కి సూదితో ఇలా హోల్ పెడితే చక్కెర పాకం అంతా లోపలికి వెళ్ళి గులాబ్ జాములు మెత్తగా సాఫ్ట్గా తయారవుతాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జాములు రెడీ. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.